వాక్యంలోకి వెళ్ళిపోదామండి. లూకాసు వార్త. ఈరోజు వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ప్రభు యొక్క పరిచర్య గురించి పాత నిబంధనలో రాయబడినటువంటి ప్రవచనాన్ని మరలా ప్రభు చదువుతున్నాడు. యెషయా గ్రంథంలోంచి ఏమనుంది? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ ప్రవచనం అంతట్లో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఈ విషయం ఏంటంటే, ఒకసారి అక్కడ చూడండి 4వ లైన్లో, చెరలోనున్న వారికి విడుదలను, ఓకే, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు వచ్చాడంట. యేసు ప్రభు వారు గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాడట. బైబిల్లో యేసు ప్రభు వారు చాలామంది గుడ్డివాడిని స్వస్థపరిచాడు. మీరు గుడ్డి అనే మాట ఒక్కసారి ఏదన్నా బైబిల్ సెర్చ్లో కనుక కొడితే యాప్లో ఎన్ని రెఫరెన్స్లు వస్తాయో కొత్త నిబంధనలో ఎంతోమందిని స్వస్థపరిచాడు. చాలామందిని ప్రభు గుడ్డివాడిని స్వస్థపరిచాడు. అయితే ఒక 3 సందర్భాలు మాత్రం జస్ట్ అలా చూపించి నేను విషయంలోకి వెళ్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు అంటున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. యేసు ప్రభు వారు కన్నులు తెరవబడాల్సినటువంటి వ్యక్తులతో అన్న మాట ఏంటంటే తెలుసా? నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముచున్నారా? మన జీవితం అంతట్లో కూడా ఈ మాట చాలా ముఖ్యమైనది. ఇక్కడ గుడ్డివాడికి కళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు. ఒకవేళ తాగుడుతో పతనం అయిపోతున్నటువంటి నీ భర్త మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు తెలుసా, నేను దీన్ని చేయగలను నమ్ముతున్నావా? అనారోగ్యంతో ఉన్నవారికి గురించి ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? నేను దీన్ని చేయగలను నువ్వు నమ్ముచున్నావా? దేవుడు అదే అంటే మన లైఫ్లో ఎలాంటి కార్యం జరగాలన్నా మనం ఉంచాల్సిన విశ్వాసమే. అయితే ఆ విశ్వాసాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని తెలుసా? నేను దీన్ని చేయగలను నమ్ముతున్నావా? గుడ్డివారికి స్వస్థతనిచ్చే ముందు అన్నాడు, నేను దీన్ని చేయగలను నువ్వు నమ్ముతున్నావా? నిజంగానే వాళ్ళు నమ్ముతున్నావు అన్నారు, నిజంగానే హృదయంలోంచి నమ్మారు. దేవుడు వాళ్ళ గుడ్డితనాన్ని తొలగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ సందర్భాన్ని నేను చెప్పానుగా, జస్ట్ అలాగా చూపించి నేను మిగిలిన వాటిలోకి వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి, ఇందాకెవరు? వాళ్ళే ప్రభువా ప్రభువా అని కేకలేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడను గుడ్డివాడిని ఎవరో తీసుకొచ్చారంట. కొంతమంది ఇలా కూడా ఉంటారు, ఎవరో ఒకరు మనల్ని ఏమంటుందని ప్రోత్సహించాలి. వాళ్ళంతటా వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేరు, కనెక్ట్ అవ్వలేరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏం చేశారంటే ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారంట. తీసుకుని రాగానే వాడిని ముట్టాలని వేడుకున్నారంట. ఆ గుడ్డివాడు వేడుకోలేదు ఎందుకో, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేడుకున్నారు ఆ గుడ్డివాడిని ముట్టమని. ఆ తర్వాత ఏం జరిగిందట? ఆయన ఆ గుడ్డివాడిని చేయి పట్టుకుని ఊరు వెలుపలకు తోడుకుని పోయి, అంటే ప్రజల మధ్య నుంచి దూరంగా తీసుకెళ్ళి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతుందా అని వాడిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. అసలు ఎప్పుడు మనుషులను చూడనోడికి చెట్లని ఎలా అనిపించిందో తడిమి చూస్తాడు కదా, ఒకవేళ అలా ఏమన్నా అనిపించిందేమో. ఇంకా కిందకు వద్దాం. అంతటా ఆయన మరలా చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగిన. దేవుని స్తోత్రం కలుగునుగా. మొదటివాడు దేవుణ్ణి నమ్మాడు, కళ్ళు తెరవబడ్డాయి. రెండో వాడికి నమ్మకం లేదు, పక్కన వాళ్ళు విశ్వాసం వల్ల ఇతను బలవంతంగా తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పటికి కూడా అతని విశ్వాసాన్ని పరీక్షిద్దామని ప్రభు దూరంగా తీసుకొచ్చి, నువ్వు నన్ను నమ్ముతున్నావా అనలే. ఎందుకో తెలుసా? అతను నమ్మకం ఉంటే అతనే అవుతుంది కదా. పక్కన ఉన్నవాళ్ళు బతిమాలుకున్నారంట కానీ అతను బతిమాలుకోలేదంట. తీరా ఆయన ఏం చేశాడంట, ఆయన కన్నుల మీద ఏం చేశాడంట, కొంచెం ఉమ్ము వేసి చేతులుంచి, నీకేమైనా కనబడుతుందా అన్నాడంట. కనబడుతుంది. కొంచెం విశ్వాసం ఉంచాడు. కొంచెం విశ్వాసం ఉంచగానే, అంటే ఏదో మందు వేశారు నా కంటి మీద, ఏదో వైద్యం జరిగింది నా కంటికి,
ఏదో చేస్తున్నాడు నా కంటికి అని అది చేస్తున్నటువంటి ప్రక్రియ అతనిలో ఏం కలగజేసింది? ఇందాక వాళ్ళకి ఏం చేశాడు? ఏం చేయాలి? సింపుల్గా నీ కన్నులు తెరవబడి కాకుండా తెరవబడిపోయి. ఇతడికి ఎందుకు మాట చేత దేవుడు స్వస్థపరచలేకపోయాడు? అతనిలో విశ్వాసం లేదు. ఈసారి అతనికి విశ్వాసం కలగజేయడానికి అతని కంటి మీద మూసాడు, ఏదో కొంచెం ఇలాగా అన్నాడు, ఏదో మందు రాసినట్టు అనిపించింది, చేతులు ఉంచాడు, ఏదో చేస్తున్నాడు అనిపించింది. ఈసారి ఏమైనా కనబడుతుందంటే కొంచెం కనబడుతుంది, మనుషులు చెట్లులాగా కనబడుతుంది, అంటే మసక్గా కనబడుతుంది అనమాట. అయితే ఆ కొంచెం విశ్వాసంతో దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా తన చేతులు ఆ కన్నుల మీద ఉంచగా, అంటే దేవుడు 2 సార్లు చేతులు ఉంచితే కానీ కార్యం జరగలేదా? అరే ఇందాక వాడికి ఏమో మాట సెలవిస్తే కన్నులు తెరవబడిపోయి, ఇక్కడ వాడికి చేతుల మీద కన్నులు ఉంచితే కానీ, కన్నుల మీద చేతులు ఉంచితే కానీ జరగలేదు, 2 సార్లు ఉంచాడట. నేను అంటాను, నా జీవితంలో దేవుడు పదే పదే మనకు విశ్వాసాన్ని ఊరిపోస్తేనే కానీ కార్యం జరగట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన బలహీనుడు కాదు, ఆయన శక్తిహీనుడు కాదు, నీలో దేవుడు కోరిన విశ్వాసం లేదేమో. కొంచెం విశ్వాసం ఉంచితే కొంచెమే కార్యం జరుగుతుంది. కొంచెంలో నమ్మకంగా ఉంటే కొంచెమే వస్తుంది, ఎక్కువగా నమ్మకంగా ఉంటే ఎక్కువ వస్తుంది. నీవు చూపించే విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో కార్యం ఆలస్యమా త్వరగానా అనేది ఆధారపడి ఉంటుంది. నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండేంత వరకు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? అలా ఉంచేస్తాడు. నా విశ్వాసం సరిపోనప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీడికి విశ్వాసం లేదని వదిలేలా 2 సార్లు అతని మీద ఏం చేశాడు? చేతులుంచి అతనికి స్వస్థత కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు 2వ రకం. ఫస్ట్ రకం ఎవరు? విశ్వాసం ఉంచగానే కార్యం జరిగేవాళ్ళు. 2వ రకం ఎవరు? కొంచెం విశ్వాసం ఉంటుంది, దేవుడు 2-3 సార్లు తడితే కానీ కార్యాలు జరగవు. 3వ రకం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుట్టువాడైన ఒక మనుషుడు కనబడిను. ఓకే, తర్వాత 6వ వచనం చదువుదాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. అబ్బో, ఈ 3వ వాడికి ప్రాసెస్ ఇంకా ఎక్కువ. మొదటి వాడికి అనుకోండి జస్ట్ ఉమ్మిలా తీసి రాశాడు, 2వసారి చేతులు ఉంటే పని అయిపోయింది. ఈ 3వ వాడి పరిస్థితి తెలుసా? ఈ 3వ వాడిని ఏం చేశారు? ముందు ఉమ్ము నేల మీద ఊసి దానితో మట్టిని కలిపి బురద చేసి ఆ బురదతో తల మీద ఏమన్నా కంటి మీద రాసి అక్కడతో కళ్ళు తెరిసేమన్నాడా? వెళ్ళి సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కో అంటే మధ్యలో ఎంత టైం ఉంటుంది? ఈలోపు అతడు ఏం చేయాలా? విశ్వాసాన్ని పుంజుకోవాలా, విశ్వాసాన్ని పొందుకోవాలా. అలా పొందుకొని వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని అలా కళ్ళు తెరవగా అతడి కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి 3 రకాల గుడ్డివాళ్ళు కనబడుతున్నారు. గుడ్డివారు ఎన్ని రకాలు ఉంటారు? పుట్టుకతో గుడ్డివారు, మధ్యలో ప్రమాదం వల్ల కళ్ళు పోయిన వారు, 3వది వయసు అయిపోతుంటుండగా కళ్ళు మందగించి గుడ్డివారు అయిన వారు. షుగర్ ఎక్కువైనా అంటే రోగాల నిమిత్తమై, లేదా సరైన ఆహారం తినక, సరైన జాగ్రత్తలు తీసుకోక, ఎక్కువగా వెలుగు సంబంధమైన అంటే ఎక్కువగా ఈ ఫోన్లు చూడడం వల్ల కూడా ఏమంటే స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా పూర్తిగా ఏంటి స్పష్టంగా చూడలేరంటే వాళ్ళు సగం గుడ్డివారే కదా, అంతే కదా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో కూడా 3 రకాల గుడ్డివారు ఉన్నారు. బైబిల్లో మనం ఒక 3 రకాల గుడ్డివారిని చూడొచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెనో, వీడా వీడిని కన్నవారా అని ఆయనను అడుగగా. ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడుతున్నాడు. అతను ఎవరంటే పుట్టు గుడ్డివాడు. ఇతన్ని గుడ్డివాడిగా చేసింది ఎవరు? పుట్టుకతోనే ఒకడికి అంధత్వం వచ్చింది అనుకోండి, అతన్ని తయారు చేసింది ఎవరు అంటే దేవుడు కలగజేసిన గుడ్డితనం ఇది. పుట్టుకతోనే తల్లి కడుపులో నుంచే అతడు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యాడట? పుట్టు గుడ్డివాడు. అంటే పుట్టుకతోనే అతడికి కళ్ళు లేవు. ఇతన్ని తయారు చేసింది ఎవరు తెలుసా? దేవుడు. వెంటనే వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఉన్న శిష్యులు, ఇతడు ఎలా గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన తప్ప, వీడు ఎలా చేస్తాడు పుట్టకముందు? అంటే వేరే జన్మ ఉందని నమ్ముతున్నారంటారా? కాదు, అటువంటిది బైబిల్ ప్రకారం లేదు. మనిషికి ఒకటే పుట్టుక, ఒకటే చావు. అయితే మనిషి కనుక భూమి మీద తన పాపాల విషయమే చనిపోయి తిరిగి జన్మించినట్లయితే అతడు 2వ మరణం అనగా నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే తప్ప మనిషి చచ్చిపోయి మరలా పుడతాడని కాదు. మరలా పుట్టి చనిపోయి అటువంటి సెక్షన్ బైబిల్లో అయితే లేదు.
దేవుని వాక్యం అయితే దాన్ని ఒప్పుకోదు. కాబట్టి వీడు చేసిన తప్ప అంటే కాదు. ఎందుకంటే చంటి పిల్లడు తప్పు చేయగలడా? పుట్టకముందు తప్పు చేయగలడా? రెండోది ఏమన్నారు? వీడి తల్లిదండ్రులా అని అడిగారు. వీని తల్లిదండ్రులు అంటే కాదు అన్నాడు ప్రభు. చూడండి అక్కడ ఏమన్నాడు దేవుడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను ఇప్పుడు పాట పాడాను కదా, బాగా పాడినా, మొహమాటం వద్దు, బాగా పాడినా ఓకే, బాగా పాడతానా పాటలు నేను? ఇదే పాట ఒక గుడ్డివాడు పాడాడు అనుకోండి, ఎంతమందిని ఆకర్షించగలడు? నేను బాగా పాడానని ఒక 10 మంది అనగలరేమో, నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు. కానీ ఒక గుడ్డివాడు ఇదే పాట ఇంతకంటే బాగా పాడకపోయినా ఇలా పాడినా 90% మంది అతడు కళ్ళు లేకపోయినా ఏం పాడుతున్నాడు రా, అంతేనా? ఇప్పుడు నేను 10th క్లాస్లో 430 మార్కులు వచ్చినాయి నాకు. ఆ రోజుల్లో 430 మార్కులు అంటే అప్పట్లో పాస్ అవడం తక్కువ. అసలు 60% వస్తే ఫస్ట్ క్లాస్ అని గట్టిగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. అలాంటిది 71 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చింది అంటే 70% దాటేమంటే ఏ గ్రేడ్, ఒక మాటలు చెప్పాలండి ఆ రోజు లెక్క ప్రకారం. ఇప్పుడు నేను 430 మార్కులు తెచ్చుకున్నాను, కానీ ఒక గుడ్డివాడు 360 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, ఎవరిని ఎక్కువగా హైలైట్ చేస్తారు? అరే అతను కళ్ళు లేకపోయినా 10th క్లాస్లో 360 మార్కులు తెచ్చుకున్నాడంట. అంటే అతనికి ఉన్నటువంటి తలాంతు గుర్తించబడ్డానికి, అతనికి ఉన్నటువంటి టాలెంట్ ప్రజల్లో గుర్తించబడ్డానికి ఏం ఉపయోగపడిందో తెలుసా? ఈ గుడ్డితనం ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆ గుడ్డితనం అతనికి మంచి చేసిందా చెడు చేసిందా? మంచే కదా. ఇప్పుడు గుడ్డితనం ఉంది, అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోకి వస్తుంది. ఇప్పుడు అందరికీ 70 మార్కులు వస్తే కానీ ఉద్యోగం లేదన్నారు అనుకోండి, ఇతనికి 50 మార్కులు వస్తే చాలు ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇతనికి ఉద్యోగం ఇచ్చింది ఏంటి? బెనిఫిట్ ఉందా లేదా? ఏమంటే బెనిఫిట్ ఉందా లేదా? ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకసారి ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు నమ్ముకున్న ఆయన, కళ్ళు ఉండవు ఆయనకి. ఆయన అన్నాడు, ఆయన వైజాగ్లో ఉంటాడనమాట, మనకు తెలిసిన బ్రదర్. ఆయన అన్నాడు, బ్రదరు వైజాగ్లో ట్రెండ్ మారిపోయింది, ప్రజలు వస్త్రధారణ బాగాలేదంటారు, కానీ నాకు ఏ సమస్య ఉంటుంది బ్రదరు. ఎందుకు? ఎవరు ఎలాంటి వస్త్రాలు వేసుకుని అతనికి ఏం కనబడుతుంది? అతను ఏమన్నాడు తెలుసా? నేను మీకులా మోహపు చూపులు, జాగ్రత్తపు చూపులు, అపవిత్రమైన చూపులు ఇట్లా పడిపోను బ్రదరు, మనకి ఎంత బాధ ఉండదు బ్రదరు. అంటే మనం పడిపోవడానికి అవకాశం ఉంది, అతనికి ఏమైనా అవకాశం ఉందా? ఈ ఇన్స్టాగ్రామ్ షార్ట్లు, ఈ పనికిమాలిన వీడియోలు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు. ఇప్పుడు షర్ట్ కొనుక్కుందామని వెళ్ళాడండి, చూడగానే అబ్బా ఎంత బాగుందో, 2000 అయ్యి బాబోయ్ అనుకుంటాం మనం, ఒకవేళ నచ్చితే. అతను ఏ కలర్ అయితే వేసుకోవడానికి బాగుందా లేదా? అంటే మనకుండే చాలా రకాల శోధనలు అతనికి ఉండవు. ఇప్పుడు చెప్పండి, గుడ్డివాడికి బెనిఫిట్ ఉందా లేదా? అయితే అసలు సిసలైన బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది. ఏంటిది? దేవుని క్రియలంట వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఏమంటే ఒక 100 మంది కళ్ళు ఉన్న వాళ్ళని పెట్టాం అనుకోండి, జస్ట్ అలా ఏరు పెట్టాం అనుకోండి, మీలో ఎంతమంది యేసుప్రభువు నమ్ముకున్నారంటే బహుశా ఒక 5గురో 6గురో చేతులు ఎత్తచ్చేమో. కానీ ఒక 100 మంది గుడ్డివారిని లిస్ట్ అవుట్ తీసి మీలో ఎంతమంది యేసుప్రభువు నమ్ముకున్నారంటే ఒక 5గురో 6గురో మేము యేసుప్రభువు నమ్ముకోలేదని చెప్తారు అంతే. మిగిలిన 95% ఎవరు? అంటే వాళ్ళ గుడ్డితనం వాని సృష్టికర్తను తెలుసుకోవడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో ఒక మనిషిని గుడ్డివానిగా పుట్టించింది దేనికంటే అతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికేనంట. అతనుకున్న తలాంతులు, అతనుకున్నటువంటి బలహీనతలే అతనికి బలముగా చేయబడి. ఏమంటే అందరికంటే బాగా వినగలరు వాళ్ళు, అందరికంటే బాగా మాట్లాడగలరు వాళ్ళు, అందరికంటే బాగా ఆలోచించగలరు. మీకు తెలుసా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ఎప్పుడే విన్నాను, ఒక చిన్న ఆర్టికల్లో చదివాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ దొంగ నోట్లను గుర్తుపట్టే పనిలో ఒక గుడ్డివాడిని కూడా పెట్టారంట. కళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర అయినా ఒక్కోసారి దొంగ నోట్లు వచ్చేసేయంట, కానీ అంటే వాళ్ళ దాటి వెళ్ళిపోయాయంట. కానీ ఈ కళ్ళు లేని ఆయన దగ్గర మాత్రం దొంగ నోటు ఎప్పుడు ఒక్కటి కూడా రావట్లేదంటే అతనికి సన్మానం చేస్తే అతని గురించి అతను అడిగారట, ఏమంటే మీరు ఎలాగ కళ్ళు లేకపోయినా ఈ నోట్లని ఎలాగ గుర్తుపట్టగలిగారండి దొంగ నోట్లు అంటే? ఆయన అన్నాడట, నాకు దొంగ నోట్లు ఎక్కడెక్కడ తయారవుతాయో తెలీదు, దొంగ నోట్లు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే దొంగ నోటు ముంబైలో తయారవుతుంది, విజయవాడలో కూడా తయారవచ్చు కదండి. ఒక్కొక్కడు ఒక రకం పేపర్ వాడచ్చు, ఒక్కొక్కడు ఒక రకం ఏదో చేయొచ్చు. ఇతను ఏమన్నా తెలుసా, నాకు దొంగ నోటు ఎలా ఉంటుందో తెలియదండి, నిజమైన నోటు ఎలా ఉంటుందో మాత్రమే తెలుసు. నా చేతికి తగిలింది నిజమైందిగా నాకు అనిపించలేదు అనుకోండి, అది దొంగ నోటు అని నేను పక్కన పెట్టేస్తాను. చూడండి వీళ్ళకి గుర్తుపట్టే ఇది ఎంత బాగా.
ఇది ఒక రకం గుడ్డోళ్ళు. అంటే వీళ్ళని ఏ గుడ్డి వారు అనొచ్చు? శారీరక గుడ్డితనం కలిగిన వాళ్ళు. మొదటి రకం. ఈ శారీరక గుడ్డితనం కలిగిన వారు పుట్టుకతో కనుక వస్తే అది దేవుడు చేసిందే. మధ్యలో కనుక ఏదైనా అయితే అది మనుషుల పొరపాట్ల వల్ల లేదా ప్రమాదాల వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఈ మొదటి రకం గుడ్డి వాళ్ళు ఎవరంటే పుట్టుకతో శారీరక గుడ్డితనం కలిగిన వాళ్ళు. రెండో రకం గుడ్డి వాళ్ళని చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. నిజంగానే గుడ్డి వాళ్ళు చాలా ధన్యులు కదండి. వాళ్ళకి బట్టల శోధన ఉండదు, స్త్రీ శోధన ఉండదు, స్త్రీలు అయితే పురుష శోధన ఉండదు, ఏమండి ఏ రంగుల శోధన ఉండదు, ఏ గొడవ ఉండదు. హ్యాపీగా కడుపు నిండా తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా, దేవుని స్తుతించుకున్నామా, ఆరాధించుకున్నామా, మనకు వచ్చిన పని ఏదో జాగ్రత్తగా చేసుకున్నామా. ఇప్పుడు చెప్పండి, మనకంటే వాళ్ళే ధన్యులు కదా. ఏమండి వాడు నరకానికి వెళ్ళే అవకాశం తక్కువ, చాలా తక్కువ. కాకపోతే నోరు జాగ్రత్త చూసుకుంటే చాలా. దేవుని స్తోత్రం కలుగును కాక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. రెండో రకం గుడ్డి వాళ్ళని చూపిస్తాను చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఇదే రకమైన గుడ్డితనం, మానసిక గుడ్డితనం. ఇది ఎవరు కలగజేశారంట? యుగ సంబంధమైన దేవదూత. ఒకప్పుడు దేవుని దగ్గర ఏమండి ప్రధాన గాయకుడిగా ఉన్నటువంటి లూసిఫర్ అనేవాడు దేవుని సింహాసనాన్ని ఆశించి పడద్రోయబడి ఈ కింద పడ్డ తర్వాత మనుషుల్ని ఏమండి హంతకులుగాను, దొంగలుగాను, వ్యభిచారులుగాను, ఏమండి ఇక రకరకాల పాపాలు ఏవైతేనో అన్ని పాపాల్లో పడిపోయి వాళ్ళు ఏమంటే పాపాల్లోనే చనిపోయేలాగా వాడు కలగజేశాడు. వాడు గుడ్డితనాన్ని కలగజేశాడు. వాళ్ళు మానసికంగా ఎంత గుడ్డి వాళ్ళు అయిపోతారంటే ఇది తప్పురా అని ఎవరన్నా చెప్తే దాన్ని వినలేరు. ఇది తప్పబ్బా అని మనం ఎవరికైనా చెప్తే దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళ మనోనేత్రాలకు ఏం చేశాడు? వాడు గుడ్డితనం కలగజేశాడు. మానసికంగా వాళ్ళు గుడ్డివాళ్ళు. అయితే ఈ గుడ్డివారికి సువార్త ప్రకాశమానం వాళ్ళ కళ్ళకు వెలిగి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించడానికి సువార్త చెప్తుంటే వాళ్ళు వినకుండానట్లు వీడు ఏం చేస్తాడంట? అడ్డగిస్తాడంట. ఈ రెండో రకం ప్రజలు ఎవరంటే సాతాను కలగజేసిన గుడ్డితనం కలిగిన వారు. సాతాను ఏం చెప్తాడంటే అబద్ధాన్ని చాలా సులువుగా నమ్మిస్తాడు, నిజాన్ని మాత్రం అనుమానించేలా చేస్తాడు. ఏమండి కపటంలోనూ కపటోపాయంలోనూ ఇప్పుడు దొంగ వ్యాపారాలు, ఏమండి ఈ 1+1 ఆఫర్లు కొన్ని ఉంటాయి కదా బయట. ఈ డబ్బులు కడితే మీకు అధిక వడ్డీ వచ్చేస్తుంది, మీరు 2 సంవత్సరాల్లో డబల్ అయిపోద్ది, త్రిబుల్ అయిపోద్ది, ఇలాంటివి చెప్తుంటే ఆ మాటలు నమ్మేలాగా ఏం చేస్తాడు? వీడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అదే ఏమంటే మీరు నీతిగా బ్రతకకపోతే నీతిమంతుడైన దేవుడు ఒకరోజు తీర్పులో తీసుకెళ్తాడు. కాబట్టి యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఒక మనిషి తనంతట తాను నీతిగా ఉండలేడు, యథార్థంగా ఉండలేడు. నీతిమంతుడైన దేవుని నమ్ముకుంటే, సత్యమైన యేసును అనుసరిస్తే వారి హృదయంలో మార్పు చెంది వారి బ్రతుకు మారుతుందండి. కాబట్టి అట్టి వారు ఏమంటే మనోనేత్రాలు వెలిగించబడి దేవుని చూడగలుగుతారండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఈ మాటలు ఏమీ కూడా వాళ్ళకి ఎక్కకుండా అపవాది ఏం చేస్తాడండి? వాళ్ళ మానసికంగా, మనోనేత్రం అంటే లోపల ఉన్నదని, అంటే మనసుకు కనిపించే విషయాలు, మానసిక గుడ్డితనం వాడు కలగజేస్తున్నాడు. అట్టి వారితో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో మేము ఎంతో అర్థమయ్యేలా చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. అపవాది వారి కన్నులకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. ప్రభువా వాడిని తొలగించు, వాడు కలగజేస్తున్న గుడ్డితనాన్ని తొలగించు, వారి మనోనేత్రాలు వెలిగించు, వారికి సువార్త అర్థమయ్యేలా చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన తర్వాత చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ ఇంట్లో వ్యక్తులే లేదా నీ చుట్టుపక్కల ఉన్న నీ బంధువులు, స్నేహితులు ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే నువ్వు వారితో వాదించకో, వారిని నువ్వు కోల్పోవద్దు. నువ్వు చేయాల్సిన పని తెలుసా? వారిని మానసికంగా గుడ్డితనానికి గురి చేస్తున్నటువంటి వాడిని బంధించుటకు ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇప్పుడు మూడో రకం గుడ్డితనం. మొదటిది ఏంటి? పుట్టుకతో వచ్చిన గుడ్డితనం. ఇది ఎవరు కలగజేశారు? దేవుడు కలగజేశాడు. రెండోది మానసిక గుడ్డితనం. ఇది ఎవరు కలగజేశారు? సాతాను కలగజేశారు. మూడో గుడ్డితనం ఉందండి, మత్తయి సువార్త. ఇదే అసలు సెసలైంది, దీని దగ్గరే మనం స్టిక్ అవ్వాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. అయ్యో అంధులైన మార్గదర్శకులారా. చాలండి. ఏమంటున్నాడు? అంధులంటే ఎవరు? గుడ్డివారు.
అయ్యో అంతులైన మార్గదర్శకులారా. మార్గదర్శకులు అంటే ఏంటి? మార్గము, దర్శకులు. దర్శనం అంటే చూపించడం, మార్గం అంటే దారి. అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరైతే అన్ని జనులు రక్షించబడాలని, ప్రభువుని ఎరగని వారు యేసు ప్రభువుని నమ్ముకోవాలని బోధిస్తారో, ప్రకటిస్తారో వాళ్ళను గురించి అంటున్నాడు. అయ్యో, అందరి గురించి కాదు, కొంతమంది గురించి. అయ్యో అందులైన మార్గదర్శకులారా. ఈ గుడ్డితనం ఎవరు కలగజేసుకున్నారు? మనుషులకే కలగజేసుకుంటారు. మనుషులు తమను తామే గుడ్డివాళ్ళుగా చేసుకుంటారు. కొన్ని వచనాలు చదువుతారు కానీ ఇవి మనకు కాదులే అని పక్కన పెట్టేస్తుంటారు. ఏమండి? కొన్ని వచనాలు ఇవి మనకు కాదులే అని, అంటే ఇప్పుడు వీడి కళ్ళకు గుడ్డితనం ఎవరు కలగజేసుకున్నారు? వాళ్ళే కలగజేసుకున్నారు. మొదటిది దేవుడు కలగజేసింది అయితే, రెండోది సాతాను కలగజేసింది అయితే, మూడోది మనుషులు కలగజేసే గుడ్డితనం. ఎక్కువగా ఈ గుడ్డితనాన్ని సేవకులు, విశ్వాసులకు కలగజేస్తారు. ఏమండి, బైబిల్లో మనము విగ్రహార్థాలు తినకూడదని ఉంది కదండి అన్నాం అనుకో, ఈ లోపు ఇంకొకటి వచ్చి అంటాడు తిన్నా పర్వాలేదు, జ్ఞానం ఉన్నవాడు తినొచ్చు అంటాడు. అంటే ఏం కలగజేయడానికి ట్రై చేసాడు అతను? మనుషులు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా వారు వాక్యాన్ని వక్రీకరించి గుడ్డితనాన్ని కలగజేస్తారు. ఏమండి, మనం తగుమాత్రపు వస్త్రధారణ, ఏమంటే అలంకరణ అయితే పూర్తిగా మనం విడిచిపెట్టాలి, కాబట్టి దేవుని మాట ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడాలి అన్నాం అనుకోండి, అలాంటివి ఏమీ పట్టించుకోడు. దేవుడు పైరూపం మాత్రమే ఏమండి చూడడు, దేవుడు అంతరంగానే చూస్తాడు. ఓ మాట చదివిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఏమండి, క్రైస్తవ మతం ఉంది, మీకు తెలుసు కదా. క్రైస్తవ మతం అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం చర్చికి వెళ్తే చాలు. ఏమండి ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టుకుంటే చాలు, మెళ్ళో సిలువ వేసుకుంటే చాలు. ఏమండి, సంవత్సరానికి ఒకసారి తిరణాలకు వెళ్ళినట్టు ఏమండి వీళ్ళ కొన్ని పుణ్యక్షేత్రాలు లాంటివి ఉంటాయి క్రైస్తవులకు, నేను చెప్పేది, అక్కడికి వెళ్తే చాలు. ఇక వీళ్ళు అన్ని రకాలు చేసేస్తారు. వీళ్ళు పైకి ఎలా కనబడతారు? అరే ఏం క్రైస్తవులు ఎంత భక్తిపరులరా అనిపిస్తారు, కానీ లోపల శుద్ధి అవదు. కొన్ని చోట్ల లోపల మారు మనసు కోసం మామూలుగా దంచారు ప్రసంగాలు, కానీ పైకి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఐబ్రోస్ తీపిచ్చేసుకున్నా పర్వాలేదు, ఏమండి జుట్టుని రకరకాలుగా అందంగా కనబడడానికి జడలేసేసుకున్నా పర్వాలేదు, ఏమండి ఇంకా జప్పలు కనబడేలాగా డ్రెస్సులు వేసుకున్నా పర్వాలేదు, వీపు కనబడేలాగా బ్లౌజులు వేసుకున్నా పర్వాలేదు, ఏమండి ఒళ్ళంతా కనబడేలాగా ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకున్నా పర్వాలేదు, ఏమండి ఇక లిప్స్టిక్లు, ఇంకా మేకప్లు, ఇంకా ఏంటి ఎత్తుమడం జోళ్ళు, బోల్డ్, ఇంకా ఒకటి కాదు రెండు కాదు, ఏం చేసినా పర్వాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? గ్రుడ్డి పరిసయ్యుడా. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం గురించి చెప్పేది ఎవరు? పరిసయ్యులే చెప్పేవారు. ఇప్పుడు ఆ చెప్పేవాడితో ఏమంటున్నాడు? ఓ గ్రుడ్డి సేవకుడా, ఓ గ్రుడ్డి బోధకుడా, దేవుడు పై రూపం చూడటం అంతరంగమే చూస్తాడంటావేంటి? దేవుడు అంతరంగం చూడటం పై రూపమే చూస్తాడంటావేంటి? దేవుడు ఏమన్నాడు? పాత్ర లోపట వెలుపట శుద్ధి అవ్వాలి. పాత్ర పైన మాత్రమే క్లీన్ అయ్యి లోపల మారు మనసు లేకపోతే అతను తయారు చేసిన వాడిని ఏమన్నాడు తెలుసా? గుడ్డి పరిసయ్యుడా. పాత్ర లోపల మాత్రమే శుభ్రం అయ్యి బయటకు శుభ్రంగా లేదనుకోండి, మీకు అర్థమేం భాష చెప్తాను. టీ గ్లాస్ ఉందండి, లోపల బాగా కడిగేశారు, బయటికి మాత్రం నిన్నటి పప్పు ఈ ఏమంటారు దాన్ని, ఈ చూడండి ఈ సోపుతో ఈ బూడిదది రాసి తోముతారు కదా, ఈ సోపు లాంటిది నల్లటి మసి అన్నీ అంటిపోయి ఉన్నాయి, లోపల టీ మాత్రం గుమ్మగుమ్మలాడేస్తుంది. తాగలవా నువ్వు? తాగలవా? అంతెందుకండి, ఏదో ఫ్రూట్స్ కొన్నామండి, ఫ్రూట్స్ కవర్ లోపల చాలా శుభ్రంగా ఉంది, బయటికి మాత్రం నానా చెత్త దరిద్రం అంటుకుని ఉంది. నువ్వు ఫ్రూట్స్ తీసుకోగలవా? ఏమండి, తిని బహిర్భూమిలో విడవబడే ఒక ఆహారం విషయంలోనే, ఒక ద్రవ పదార్థం విషయంలోనే గిన్నె లోపల మాత్రమే కాదు బయట కూడా కడగబడాలని కోరుకుంటావే. బయట మాత్రమే కడగబడి లోపల కడగబడకపోతే మోసపోయావు నువ్వు, వేషధారణ. కానీ లోపల కడగబడి బయట కడగబడలేదంటే దాన్ని ఏమంటారు తెలుసా? మూర్ఖత్వం అంటారు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? గ్రుడ్డి పరిసయ్యుడా, లోపల వెలుపట కూడా శుద్ధి అవ్వాలి కదా, శుద్ధి అవ్వాలి కదా.
ఈరోజు దేవుని గ్రంథంలో రకరకాల వచనాలు చూపించి, ఏమండి తగ్గింపు కలిగి ఉండాలండి, దీనులుగా ఉండాలండి, మిక్కిలి వెలగల వస్త్రాల జోలికి వెళ్ళకూడదండి, మనుషుల్ని డంబపరుచుకునే లేదంటే ఘనపరుచుకునే పనులు మనం చేయకూడదండి, గొప్ప కోసం ప్రాకులాడకూడదండి, దేవుణ్ణే గొప్ప చేయాలండి, మనం తగ్గాలండి, ఆయన హెచ్చాలండి అని చెప్తుంటే అవేమీ లేవు. మాకు కనబడిన వచనాలు వీళ్ళకి ఎక్కడ కనబడ్డాయి అంటారు. ఒకసారి ఒక ఆవిడ అంది, క్రైస్తవులు మంగళసూత్రం వేసుకోవచ్చా, క్రైస్తవులు ఏమంటారు దాన్ని మెట్టెలు పెట్టుకోవచ్చా, క్రైస్తవులు ఏమంటే పువ్వులు పెట్టుకోవచ్చా, క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా, ఇవన్నీ చెప్పి చాలామంది పెట్టుకోకూడదు అంటారు, నాకైతే బైబిల్లో ఎక్కడ కనిపించలేదండి అంది. గుడ్డి పరిచయుడికి ఎందుకు కనబడతాయి అన్నాడు కదా. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక ఏమన్నాడు, వస్త్రాలు సిగ్గు కోసం ఇచ్చాడు. ఏమండి మన జీవితంలో మనకు దేవుడు ఏవి అవసరమో ప్రతిదీ ఇచ్చాడు. అనవసరమైంది మనకి ఏది ఇవ్వలేదు. అనవసరమైంది నువ్వు ధరించుకుంటున్నావు, అనవసరమైంది నువ్వు పూసుకుంటున్నావు, అనవసరమైంది నువ్వు కోరుకుంటున్నావు. మనం కోరుకుంటున్నాం, తీరా అది మనం చెప్పామనుకోండి, వీళ్ళు అంటారు మాకు కనిపించలేదండి వచనాలు, గుడ్డివాడికి ఎందుకు కనబడతాయి, వీళ్ళు చూడరు పక్కోడిని చూడనివ్వరు. అందుకే ప్రభు ఏమన్నాడు, గుడ్డివాడికి దారి చూపించగలడా? ఒకడు పాపం మానలేనప్పుడు ఈ పాపం మాను అని చెప్పగలడా? ఏమండి ఒకడు సినిమాలు చూస్తున్నప్పుడు సినిమాలు చూడకూడదని చెప్పగలడా? ఒకడు తప్పుడు సంబంధంలో ఉన్నప్పుడు వ్యభిచారాన్ని ఖండించగలరా? ఆలోచన చేయండి. గుడ్డివాడికి దారి చూపించగలడా? ఎందుకు మిక్కిలి వెలగల వస్త్రాల కోసం ప్రసంగాలు చేయలేరంటే ఆల్రెడీ వారు ధరించుకుంటున్నారు కాబట్టి. ఎందుకు సమయాన్ని పోనివ్వకూడదు, ఊరి మీద తిరగకూడదు, ఏమంటే ఆ క్రికెట్లో అనవసరమైన ఐపీఎల్లో మనం చూడకూడదు ఎందుకు చెప్పరు? వీళ్ళు ఆ పాపంలో ఉన్నారు కాబట్టి. వీళ్ళు సమయాన్ని పోనిచ్చే అజ్ఞానం అనే ఆ పాపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి చెప్పరు. గుడ్డివాడికి బైబిల్ ఏమనుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానం కలిగిన వాడు పనికొచ్చే పని చేస్తాడంట. ఏమండి ఈ క్రికెట్లో కేకలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, ఆటపాటలు ఉంటాయి, వీటన్నిటికంటే ఇంకా మంచిదని చెప్పంటారా? మీరు పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేయండి, లేదా రన్నింగ్ చేయండి, మీ శరీరానికి చాలా మంచిది, లేదా కొద్దిపాటి వ్యాయామం చేయండి, చాలా మంచిది. క్రికెట్లో ఎన్ని కేకలు ఉంటాయి, ఎన్ని అరుపులు ఉంటాయి, ఎన్ని గొడవలు ఉంటాయి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతున్నారు. కారణం తెలుసా? బెట్టింగ్లు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది సేవకులు ఆ పాపాల్లో ఉన్నారు అంటే అందులో వాళ్ళు గుడ్డిగా ఉన్నారు, పక్కవాడిని కూడా గుడ్డివానిగా ఉంచుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, వారు అందులైన మార్గదర్శకులు. వాళ్ళు సువార్త బాగా చెప్పచ్చు, వాక్యం బాగా చెప్పచ్చు, పాటలు బాగా పాడొచ్చు, సంఘాన్ని బాగా నడిపిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు అందులైన మార్గదర్శకులు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. వాళ్ళు ఏ బలహీనతనైతే జయించలేకపోయారో దాని విషయంలో కళ్ళు మూసుకుంటున్నారు. అందుకే ఏమన్నాడు, గ్రుడ్డి పరిచయుడా, సమయాన్ని పోనిచ్చే ఏ పనైనా సరే అది గ్రుడ్డితనాన్ని కలగజేస్తుంది. వ్యర్థమైన పనులు మాత్రం చేయించకండి, అజ్ఞానముగా మాత్రం ప్రవర్తించకండి. అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఈ దినములు చెడ్డవని మీరు నమ్మట్లేదని అర్థం. అంటే దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదని అర్థం. సరే, ఇంకెంతవరకు సేవకుల కోసం మాట్లాడుకున్నాం కదా, అన్నీ మా కోసం ఆడుకుంటే ఎలాగా? మరి మీకోసం మీరు మార్గదర్శకులు గారా? ఏమండి ఇప్పుడు ఒక ఆమె దేవుడిని నమ్ముకుందండి, ఇప్పుడు వాళ్ళ భర్తని ప్రభువులోకి నడిపించాల్సిన బాధ్యత ఎవరిదే? ఆమెదే. అంటే ఈవిడ కూడా ఎవరు? మార్గదర్శకురాలే. అంతేనా? ఈవిడ మార్గదర్శకురాలే. ఇప్పుడు పిల్లలు దేవుడిని నమ్ముకున్నారండి, ఇప్పుడు తల్లిదండ్రుల్ని ప్రభువులోకి నడిపించాల్సిన బాధ్యత ఎవరిదే? వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళదే. అంటే వాళ్ళు కూడా మార్గదర్శకులే. మనం అందరం ఎవరో తెలుసా అండి? రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులంటే మన తండ్రి రాజులకు రాజు, ఆయన పిల్లలం. ఆశీర్వాదమైన, కాపుదలైన, ధైర్యమైన మన దేవుడి నుంచి మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది మనం యాజకులం కూడా. యాజకులు అంటే ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని మాటలు ప్రజలకు ప్రకటిస్తారు, దేవుని ప్రజలకు ఏ బాధలు ఉన్నా సరే వాళ్ళు పట్టించుకుని వాళ్ళు నడిపిస్తారు. ఇప్పుడు మనం దేవుడు ఏమన్నాడు తెలుసా? కొత్త నిబంధనలో ఉన్న ప్రజల్ని మనం రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మనం కూడా ఎవరో సేవకులు లాంటి వాళ్ళమే, మనం కూడా ఎవరో మార్గదర్శకులమే. ఇప్పుడు పిల్లల్ని వాక్యానుసారంగా పెంచిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరు? ఈ మాట చెప్పాలి నాకు, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. ఎవరు? అందులైన మార్గదర్శకులు. పిల్లల్ని ప్రతిరోజు ప్రార్థన చేసుకునేలాగా,
పిల్లల్ని ప్రతిరోజు వాక్యం చదువుకునేలాగా, పిల్లల్ని మానకుండా దేవుని మందిరానికి వచ్చేలాగా, పిల్లల్ని దేవుని మార్గంలో పెంచడానికి కనీసం ప్రయత్నం చేయని వాళ్ళు. నేను అంటున్నాను, మీరు చెప్పిన వాళ్ళు వింటలేదు అనుకోండి, అది వేరే విషయం. అలాగని మీరు చెప్పడం మానేయద్దు, ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు. నేను అంటాను, పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించని తల్లిదండ్రులని బైబిల్ ఏమంటుంది చెప్పండి అమ్మా. అందులైనా పిల్లల్ని నడిపించిన వారు, దేవుళ్ళు నడిపించిన వాళ్ళు ఎవరు? గుడ్డి వాళ్ళు, మూడో రకం గుడ్డి వాళ్ళు. వీళ్ళు గుడ్డితనం ఎవరు కలగజేసుకున్నారు? వాళ్ళే కలగజేసుకున్నారు. రెండో చెప్తానే, భార్యను వాక్యానుసారంగా ప్రేమించని భర్తలు. బైబిల్ ఏం చెప్తుంది? భర్తలారా మీ భార్యల్ని ఎలాగా? ఏ ప్రేమ? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఉంటే నాకు ఎలా ఉంటుంది, రోజు ఒక క్షణంలో గడిచిపోద్ది. పెళ్ళైన తర్వాత చెప్పగలడు ఈ మాటలు. పెళ్ళైన తర్వాత నువ్వు ఫోన్ చేస్తే జ్వరం వచ్చేస్తూ ఉంటుంది నాకు, నువ్వు ఫోన్ చేస్తే నాకు ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. ఏం పెంట పెడుతుందో, ఏం కొనమని అడుగుతుందో భయం వేస్తుంది కదా తమ్ముడా, నిజమే కదా? పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? అందం ఉన్నంతసేపే, గొడవలు రానంతసేపే, ఆ శరీర కోరికలు వ్యామోహం తీరిపోయేంత వరకే. ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు ఏ ప్రేమతో ప్రేమించాలి? దేవుని ప్రేమతో ప్రేమించాలి. హల్లెలూయా. సంఘమునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తు సంఘమును ఎలాగూ ప్రేమించెనో పురుషుడు కూడా తన భార్యను అలాగూ ప్రేమించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా ఓర్చుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా దేవుడిని పోషిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎలా అర్థం చేసుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలాగ ప్రతిసారి కూడా ప్రేమతో తన వైపు తిప్పుకుంటున్నాడో, నీవు కూడా నీ భార్యని గద్దించొద్దంటలేదు, హెచ్చరించొద్దంటలేదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి తెలుసా? నీ భార్యను ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, భార్యను వాక్యానుసారంగా ప్రేమించిన భర్తలందరూ ఎవరండి? నేను చెప్పగలను, నేను అంధుడైన మార్గదర్శకుని కాను. నేను ఎంతగా ఓర్చుకోవాలో అంతవరకు ఓర్చుకుంటాను. కేవలం దేవుని గూర్చిన విషయాల్లో మాత్రమే మా మధ్య ఆ హెచ్చరికలు గద్దింపులు వస్తాయి తప్ప, కూర బాగోకపోయినా నేనేమన్నా, బట్టలు సరిగా ఉతకపోయినా నేనేమన్నా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా నేనేమన్నా, నేను శరీర సంబంధం వాటి కోసం చెప్తాను అర్థమయ్యేలాగా, అంతే తప్ప ఎప్పుడు కేకలను. ఇంకా చెప్పాలంటే చర్చికి లేట్ అవుతుంది కదా, ఇంకా అంట్లు దొంగతావు ఎందుకు, పక్కన పాడే అవసరం లేదంటాను. ఎవరైనా వచ్చి ఇల్లు చూసి ఏమనుకుంటారో అండి, ఎవరో ఏమనుకుంటే నేను చెప్తాను, నేనే కడగొద్దని చెప్పానని చెప్తాను. నువ్వు ముందు చర్చికి రెడీ, ముందు ప్రార్థన చేయి, ముందు దేవుడి పని చూడంటాను. నేను అంటాను, ఎంతమంది తమ భార్యల్ని వాక్యానుసారంగా ప్రేమించగలుగుతున్నారు? ప్రేమించకపోతే మనం ఎవరో అందులైనా మూడో రకం గుడ్డోళ్ళు అనమాట. దేవుడు కలగజేసిన గుడితనం కలిగిన వాళ్ళం కాదు, సాతాను కలగజేసిన గుడితనం కలిగిన వాళ్ళు కాదు. మనమే కళ్ళు మూసుకుంటాం అనమాట. ఒకవేళ ఎఫ్సీ పత్రికలో కనుక భర్తలారా మీ భార్యను ప్రేమించండి, బాబు ఈ వాక్యం కనబడింది పక్కన పెట్టి, నా భార్య నేను అసలు ప్రేమించను, ఎలా ప్రేమించేస్తాను? ఆవిడేమన్నా నాకు లోపడుతుందా చేస్తుందా, నా మాట ఏమైనా వింటుందా చేస్తుందా, నేను ఒకటి చెప్తే ఇంకోటి చెప్తుంది, నేను ఎప్పుడు చెప్పినా సరే తన మాట నెగ్గాలని చూస్తుంది తప్ప నా మాట నెగ్గనిస్తుందా? యేసుప్రభు కూడా అలాగే ఆలోచిస్తే నువ్వు నేను ఆయనలో కొనసాగలమా? ఆయన ఎంత మంచి భర్త అంటే, ఆయన ఎంత మంచి ప్రియుడు అంటే, ఆయన ఎంత మంచి తండ్రి అంటే, ఆయన మనల్ని భరించుకుంటా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త అంటేనే భరించేవాడని, నేను భరించలేనండి బాబు నా భార్యను అన్నావంటే నువ్వెవరు? గుడ్డి పరిసైడివి. ఎవరు నువ్వు? అంధుడైనా మార్గదర్శకుడు. ఇంకో పాయింట్లోకి వెళ్తాం, ఎందుకంటే ఎదరికి వెళ్ళిపోదాం, ఇక నచ్చట్లేదు వీళ్ళకి. ఇప్పుడు చెప్తాను చూడండి, భర్తకు వాక్యానుసారంగా లోబడని భార్యలు. నీ భర్త బాగా భక్తిపరుడయ్యి, ఆత్మీయంగా ఉండే, నెమ్మదస్తుడయ్యి, నువ్వు అంటే తల ఊపేసి నువ్వు చెప్పింది అల్లా ఇనేస్తాను అనుకో, అప్పుడు లోబడుతున్నావా ఏంటి? ఒకసారి ఆలోచించే. ఎలా లోబడాలంట? సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. యేసుప్రభు నువ్వు అడిగిందల్లా చేసేస్తాడని లోబడుతున్నావా? అసలు మేము యేసుప్రభుకి లోబడమని, ఇంకా మా భర్తకి లోబడతామంటే మీ అందరికీ వందనాలు. ఇంకా యేసుప్రభుకి లోబడిన వాళ్ళకి ఇంకా భర్తకు లోబడమని ఏం చెప్తాను నేను? ఇంకా ఎందుకంటే మీరు క్రీస్తుకు లోబడినట్లుగా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అంటే మీ భర్తకు మీ దేవునికి మీరు ఎలా లోబడతారో అలాగ మీ భర్తకు లోబడాలంట. మీ దేవుడికి మీరు ఎలా భయపడతారో మీ భర్తకు అలా భయపడి ఆయనకు లోబడినప్పుడు ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఫోన్ రాగానే బాబోయ్ దిటిది ఈవిడ ఫోన్ చేస్తుంది అనుకుంటున్నాడంటే అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నీ మాటలతోనో, నీ మూర్ఖత్వంతోనో, నీ కఠినత్వంతోనో, నీ మొండితనంతోనో, అరే ఇంతలా చెప్తున్నాడు కదా, నా మంచి కోసమే చెప్తున్నాడు కదా అని ఈ పోనీ నువ్వు 100కి 90 సార్లు విన్నా కదా, ఈ 10 సార్లు విందామని అనుకుంటావా? అనుకోకపోతే
నువ్వెవరో తెలుసా? అంధులైన మార్గదర్శకురాలవే. నీ భర్తని అప్పటికీ యేసుప్రభులో నడిపించుకోలేవు. నీ భర్తని అప్పటికి యేసుప్రభుకు దగ్గర చేయలేవు. నువ్వే నీ భర్తని యేసుప్రభుకు దూరం చేస్తున్న వ్యక్తివి. నువ్వే నీ భర్త విషయంలో దేవుడి చిత్తాన్ని వెనక్కి లాగుతున్న వ్యక్తివి అయి ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేసుకో. ఏ పిల్లలు ఏమో తక్కువ తిన్నారండి? వీళ్ళు ఎంతమంది మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారు? అమ్మ ఆగు అనగానే వెంటనే ఆగిపోయే కూతుర్లు ఎక్కడ ఉన్నారు? ఏది మా చిట్టి ఏం చేయండి. ఎంతమంది మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారు? హలో, పెద్దోళ్ళు కూడా మీకు తల్లిదండ్రులు ఉన్నారా? ఇంకా వాళ్ళు కాలం చేయలేదు కదా, ఇంకా స్వర్గస్థులు అవ్వలేదు కదా, ఇంకా పరలోక ప్రవేశం రాలేదు కదా. ఎంతమంది మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారు? వాక్యానుసారంగా. కొంతమంది తల్లిదండ్రులు భార్యను సరిగా పట్టించుకొని ఎవరు భర్త చెప్తారు, రే ఏంట్రా ఆమెకు అంత కొమ్ములు ఇచ్చేస్తాం ఏంటి, నువ్వు అంత కొమ్ములు ఇచ్చేదా రేపు పొద్దున ఎత్తినెక్కేదా, మేము ఉన్నంతసేపు అంటే ఏదో మొత్తం మీద కంట్రోల్లో పెడతాం అమ్మాయిని. వాక్యానుసారమా? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకోవాలి? భార్య కూడా తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకోవాలి? ఆ తర్వాతే తల్లిదండ్రులు. అందుకే ముందు భర్త కోసం మాట్లాడుకున్నాం, ముందు చిన్నపిల్లల దగ్గరికి వచ్చేది. ఎంతమంది మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారు? అంటే తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళకి ఒక శుభవార్త అనుకుంటారు, దుర్వార్త అనుకుంటారు, మీ ఇష్టం. బైబిల్లో ఉంటుంది, అంత్యకాలమున అపాయకరమైన కాలంలో వచ్చిన అంత్యదినమున అపాయకరమైన కాలంలో వచ్చిన తెలుసుకోండి. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, బెంకములాడు వారు, రకరకాల పాపాల కోసం రాస్తూ ఒక పాపం కోసం పెద్ద అక్షరాలతో రాయించారు. ఏంటి తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులు. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారనంట వాళ్లకు నరక ప్రాప్తి ఖాయమంట. పాపం వీళ్ళు బాప్తిజమాలు తీసేసుకుంటారు, మారు మనసు పొందేస్తారు, పరిశుద్ధాత్మ పొందేసుకుంటారు, చర్చికి వచ్చేస్తారు, అలంకరణ తీసేస్తారు. అవి వాళ్ళని చూడగానే అనిపిస్తుంటుంది వీళ్ళు ఖచ్చితంగా పరలోకి వెళ్ళిపోతారండి. ఎక్కడ కోల్పోతారు తెలుసా? వీళ్ళ అమ్మా నాన్నకు లోబడలేదు చూడు, వీళ్ళ అమ్మా నాన్నని సన్మానించలేదు చూడు, వీళ్ళ అమ్మా నాన్నకు లోబడలేదు చూడు, అక్కడ పోద్ది వీళ్ళ పరలోకం. ఏమన్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానం అంటే ఏంటి? రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. వాళ్ళ మాట అంటే లెక్క చేయని తత్వం నీలో ఉందంటే నువ్వు ఎటుపోతున్నావు తెలుసా? ముందు అర్ధాయుష్తో మరణిస్తావు, రెండోది ఆ అంధకారంలో ప్రవేశిస్తావు. ఈరోజు మీరు చూడండి, అక్కడక్కడ ఫ్లెక్సీలు ఉంటాయి, వీ మిస్ యూ. ఏంటి? వీ మిస్ యూ. చాలామంది ఫ్రెండ్స్ ఫ్లెక్సీలు పెడతా ఉంటారు. మీరు కావాల్సిన చరిత్ర కనుక్కోండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు అమ్మా నాన్నకు లోబడి ఉండడు. అమ్మా నాన్నలు ఆగరా అన్నప్పుడు ఆగుండడు. ఈరోజు ఏమయ్యాడు? ఫ్లెక్సీ మీద బొమ్మ అయ్యాడు. ఏమనుంది బైబిల్లో? మీరు దీర్ఘాయుష్మంతులగాలంటే, మీరు కూడా పెద్దోళ్ళు, ఎవరికైనా అనారోగ్యంగా ఉందా? మధ్యలో చచ్చిపోతాను నేను భయంగా ఉందా? మీరు బాగా బ్రతకాలంటే, మీరు సంపూర్ణంగా దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలం బ్రతకాలంటే మీరు ఏం చేయాలి చెప్పనా? మీ తల్లిదండ్రులను సన్మానించండి చాలు. అంతే, మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడు. దేవుడిచ్చిన వాగ్దానం అది. కొత్త నిబంధనలో పాత నిబంధనలో నొక్కి వక్కాణించి చెప్పిన ఒకే ఒక ఆజ్ఞ అంటే చెప్పమంటారా? మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించడే. నీ భార్య మాట విని మీ అమ్మా నాన్నలు పట్టించుకోవట్లేదేమో, సగం జీవితమే ఇది, సగం ఆయుష్యం ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ విధవరాలు చేసిపోతావు. నీ భర్త మాట విని మీ అమ్మా నాన్నల్ని నువ్వు పట్టించుకోవట్లేదేమో, నువ్వు చేయాల్సిన సాయం చేయట్లేదేమో, జాగ్రత్త, నువ్వు పోతావు. ఆయన పాపం భార్య లేనుడు అయిపోతాడు. ఈ మాటలు వినడానికి కొంచెం బాధాకరంగానే ఉంటుంది, కానీ నేను చెప్తున్నాను, అత్తగారిని ఎంట రానివ్వని కోడళ్ళు, అత్తమామల్ని చేరనివ్వని అల్లుళ్ళు, తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు, మీ అందరికీ శుభవార్త, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వలేరు. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎప్పుడైనా అనుకోకుండా పెద్ద జబ్బు కనుక వచ్చేసింది అనుకోండి, పెద్ద రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నాను అనుకోండి, ఫస్ట్ మీరు గుర్తు చేసుకోవాల్సిన పాపం ఏంటో తెలుసా? మా అమ్మని నాన్నగారిని నేను సరిగా చూడలేదంటావా, మా అమ్మకి లోబడలేదంట. వెంటనే ఏం తెలుసా? అమ్మాయి ఇలా రావే అని పిలిచి కాళ్ళు ఏడుచుకుని, అమ్మ నేను చాలాసార్లు మాట్లాడినానమ్మా, అందుకే ఐసీలో ఉన్నానమ్మా, దయచేసి నా కోసం ప్రార్థన చేయమ్మా అను. వెంటనే స్వస్థత కలిగద్దు నీకు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట. ఈరోజు తల్లిదండ్రులు లోబడిన వాళ్ళు, తల్లిదండ్రులు పట్టించుకొని వాళ్ళు, తల్లిదండ్రులు వృద్ధులైపోతే వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకొని వాళ్ళు, ఏమండి ఈరోజు తల్లిదండ్రుల మాట ధిక్కరించే వాళ్ళు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఎవరో తెలుసా? చెప్పాలి, మీ నోటితో రావాలన్నమాట. అందులైనా ఏంటి ఎవరో చెప్తలేదండి ఎంత మంచోళ్ళు అంటే మీరు, అంటే అందరూ అందులో ఉన్నారా? ఏం మీ అత్తగారు మామగారిని చేరనివ్వట్లేదా?
నీ భార్య తల్లిని తండ్రిని నువ్వు అసలు పట్టించుకోవట్లేదా? వాళ్ళ రక్షణ కోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదా? పిల్లలు యవ్వనస్తులు మీ అమ్మానాల మాట లెక్క చేయట్లేదా? మీ మాటే పై చేయి అవుతుందా? మీరు చెప్పినట్టే వాళ్ళు వింటున్నారా? వాళ్ళు చెప్పినట్టు మీరు వింటలేదా? అయితే మీరెవరు? అంధులైన మార్గదర్శకులు. గుడ్డోళ్ళారా, గుడ్డివారులారా, మూడో రకం గుడ్డివారులారా. ఇంకా బంధుమిత్రులతో వాక్యానుసారంగా నడవని వారు. ఎవరికి ఏ బంధువులు అంటే వాళ్ళకి బాగా ఇష్టం అంటే వీళ్ళని ఎప్పుడూ విమర్శించకుండా, వీళ్ళని ఏ మాట అనకుండా, మీరు ఎంత మంచోళ్ళంటే, మీరు ఎంత గొప్పోళ్ళంటే, మీలాంటి వాళ్ళు మన చుట్టాల్లో ఎవ్వరూ ఉండరమ్మా అనగానే అవునా ఇంకో గారేసుకో. భోజనాల్లోనండి, ఫంక్షన్లో భోజనాలు ఉంటాయి కదా, అయినోడికి ఆకులోని కానోడికి కంచలోని ఏదో సామెత ఉంది కదా. ఏ అయినోడు? ఇష్టమైనోడు, అభిమానం అయినోడు. ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి. నేను మాట్లాడుతుంది మన సొంత తల్లిదండ్రుల కోసమో, మన ఏమంటుందని మన ఇంట్లో పిల్లలకు పెట్టే భోజనం కోసమో, మన సేవకుల కోసం కాదు నేను మాట్లాడేది. నీ బంధుమిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారా? నువ్వెవరవో? నీ ఇంటికి రావడానికి భయపడుతున్నారా? నువ్వెవరవో చెప్పాలండి, గట్టిగా వినబడట్లేదు. ఇంకా వీళ్ళు బెటర్, ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం. ఎందుకు చర్చకు వస్తున్నారు? ఏం ఉపయోగం? అంధులైన మార్గదర్శకులు మీరు. మీ బంధువులు స్నేహితులు మీ ఎదుట రక్షణ లేకుండా ఉంటే వాళ్ళ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ బంధువులు స్నేహితులు ఒకళ్ళు ఇబ్బందులో ఉంటే ఎంతమంది పరామర్శిస్తున్నారు? మీ బంధువులు స్నేహితులు మీకు తెలిసిన మీ చెవిని పడింది, పలానా సమస్యలో ఉన్నారని ఎంతమంది సహాయం చేస్తున్నారు? మీకు చేతనైన సహాయమే, అప్పు చేసి చేయమంటలేదు. ఎంతమంది బంధుమిత్రుల విషయంలో వాక్యానుసారంగా బాధ్యతగా ఉంటున్నారు? సరే, సమాజం విషయంలో అలా రోడ్డు మీదకి వెళ్ళగానే సమాజంలో ఎంతోమంది ఆకలితో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ మాట నాకు బాగా తగిలేసింది. ఎందుకంటే మార్చి నెలలో నేను భోజనాలు పెట్టలేదు, కుదరలేదు, నాకు మర్చిపోయాను అనుకోండి. చెప్పుకోవడానికి ఏం చెప్పుకున్నా నేను సమాజం విషయంలో వాక్యానుసారంగా నడవలేదు. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టలేదు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వలేదు, రోగంతో ఉన్నవారికి నేను సాయం చేయలేదు. ఒకరోజు నన్ను తీర్పులోకి తీసుకెళ్దా? 3 పూట్ల కడుపు నిండా తింటున్నావు కదా, ఆకలితో అలమటిస్తూ దేవుడా మమ్మల్ని ఎందుకు పుట్టించావని ప్రశ్నించే వాళ్ళకే నీ ఇంట్లో ఒక ముద్ద తీసుకెళ్ళి పెట్టలేవా? ఏమంటే చాలామంది బయట షాపింగ్లకి వెళ్తారు కదా, చాలామంది బయట ఏదో పని మీద వెళ్తారు కదా. నేను అంటాను, మీ ఇంట్లో ఉన్న కూర, మీ ఇంట్లో ఉన్న ఏమంటారు అన్నం, కొంచెం చారు పొట్లాలు కట్టుకుని చిన్న కవర్లో నువ్వు పట్టుకెళ్తావు కదా సంచి, అందులో పెట్టుకుని వెళ్ళిపో. ప్రభు ఎవరన్నా కనబడితే బాగుడని కోరుకో. నువ్వు ఈ పనిలో వెళ్తుంటాడుగా దారిలో ఎవరన్నా కనబడ్డారనుకో, ఏమండి భోజనం చేస్తారని అడిగి ఆ పొట్లం ఇచ్చేయి, ఇందులోంచి తప్పించుకున్నవాడు అవుతావు. సమాజం పట్ల ఎంతమందికి బాధ్యత ఉంది? వాక్యానుసారంగా మనం సంఘంలో సమాజంలో తిరుగుతున్నాం అంటే ఏం చేయాలి చెప్పనండి? మన ముందు ఆకలితో ఉన్నవాడు ఆకలి తీర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ అండి, సమ్మర్. ఏమంటే మీరు దాహం ఇగానే వెళ్ళిపోయి థమ్సప్ ఇవ్వమ్మా, ఆర్టస్ ఇవ్వమ్మా అడుగుతాం కదా, అడుగుతామా? అదే 10 రూపాయల బాటిల్, అదే 20 రూపాయల బాటిల్ ఒకటి కొని అక్కడెక్కడో ఎండలో మనమలు మాడిపోతున్నాడు ఒకటి ఇవ్వచ్చు కదా, నీకున్న దాహమే కదా అతనికి కూడా ఉంది. ప్రభు ఏమన్నాడు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు. దాంతోపాటు ఏమన్నాడు? నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చేతారు. పోనీ మీ ఇంట్లోనే కూలింగ్ వాటర్ ఉంది, చక్కగా ఏమన్నా కూలింగ్ వాటర్ బాటిల్లో పట్టి, చిన్న ప్లాస్టిక్ బాటిల్లో పట్టి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఎవరిస్తారు కూలింగ్ వాటర్? మీరు అనసు కొనుక్కోవచ్చు కదా అని. ఏమండి వాళ్ళ వెనకాల బోల్డ్ దెయ్యాలు పని చేస్తే వాళ్ళ పాపం తాగుడుకు వినియోగిస్తారు తప్ప వాళ్ళ ఆరోగ్యానికి వినియోగించరు. చాలామంది చేతికి డబ్బులు ఇస్తారండి. నేను అంటాను, డబ్బులు ఇవ్వకండి, అడుక్కునే వాళ్ళకి తప్పక ఇవ్వండి. మ్యాక్సిమం వాళ్ళకి ఏదైనా ఆహారం ఇవ్వండి. ఓ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, పడేయలేడు తింటాడు. ఒక 20 రూపాయలు టిఫిన్ పొట్లం ఇవ్వండి, పడేయలేడు తింటాడు. ఓ భోజనం పొట్లం ఇవ్వండి, లేదా ఒక పండో లేదా ఒక డ్రింకో ఏదోటి కొనివ్వండి, లేదా ఒక మజ్జిగ బాటిల్ ఏదైనా కొనివ్వండి. మనం ఏం చేస్తాం తెలుసా? డబ్బులు వేసేస్తాం, అవి కూడా చాలా గొప్పగా వేస్తామండి. ఇప్పుడు సమాజం పట్ల వాక్యానుసారంగా లేమంటే మనం ఎవరని చెప్పండి? అందులైనా మార్గదర్శకులు. ఆఖరిది సంఘం పట్ల వాక్యానుసారంగా ఉన్నామా? సంఘంలో ఏం కోరుకున్నాడు దేవుడు? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే సంఘం ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యం, ఏకాత్మ కలిగి ఉండాలి. మనందరిలో ఉన్నది దేవుని ఆత్మ అయితే మనం అందరం ఒకేలా ఉంటాం, లేదా ఒకటిగా ఉంటాం.
ఏమండి ఎంతమంది ఒకరినొకరు పలకరించుకుని వందనాలు చెప్పుకుంటున్నారు? వచ్చేమా చూడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకరినొకరు పలకరించుకుంటారా? ఎవ్వరు పలకరించుకోరు. వస్తారు, వాళ్ళ పని చూసుకుంటారు, పోతారు. ఇది కూడా ఏంటంటే షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్ కాకపోతే ఇక్కడ ఏసీ లేదు, మంచి మంచి లైటింగ్ లేవు, అంతే. షాపింగ్ మాల్కి వచ్చి ఎవడ కావాలో ఆడు చూసుకుని ఎవడికి కావాల్సిన అట్టుకుని వెళ్ళిపోయినట్టు మనం ఒకవేళ వెళ్ళిపోతున్నామేమో. అలా కాదండి. స్త్రీలకి పలకరించుకోండి, వందనాలు చెప్పండి. బాగున్నారా? సరే, ప్రార్థన చేసుకోండి. ఒక వీధిలో ఉన్నవాళ్ళు ఎలాగ పలకరించుకోలేరులేండి, ఎప్పుడు కనబడే మొహాలే కాబట్టి. కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఏమైనా పలకరించగలుగుతున్నామా? పురుషులు మిగిలిన వాళ్ళతో పరిచయం పెంచుకోగలుగుతున్నామా? రేపొద్దున మీటింగ్ పెట్టాలంటే, రేపొద్దున మీటింగ్లో మనం అందరం కలిసి పని చేయాలంటే ఈరోజు ముఖ పరిచయం ఉండాలి కదండి. స్వతంత్రంగా పని చెప్పాలంటేనే గుడ్డివాడికి దారి చూపించలేడు. నువ్వే ఈ విషయాల్లో గనక నీవు కలగజేసుకున్న గుడ్డితనాన్ని కనుక కలిగి ఉంటే నీవు ఇంకొకరికి ఎలాగ దారి చూపించగలవు, ఇంకొకరిని ఎలాగ ప్రభువులు నడిపించగలవు, ఇంకొకరికి ఎలాగ క్రీస్తు ప్రేమను ప్రకటించగలవు, ఇంకొకరిని ఎలాగ దేవుని కొరకు సంపాదించగలవు, ఒకసారి ఆలోచించు. ఈరోజు మనం 3 రకాల గుడ్డివాళ్ళ కోసం చెప్పుకున్నాం. మొదటి గుడ్డివాళ్ళకి గుడ్డితనం దేవుడే కలగజేశాడు. ఎందుకంటే ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, ఆయన మహిమ పొందడానికి. రెండో రకం గుడ్డివాళ్ళు అపవాది కలగజేశాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. వారు తిడుతున్న తిట్లను, వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. వాళ్ళని అలా రేపుతున్న వాడిని బంధించి ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి ప్రేమతో. మూడో రకం గుడ్డివాళ్ళు ఎవరంటే వాళ్ళే గుడ్డితనం కలగజేసుకుంటారు. కొన్ని వచనాలు వాళ్ళు చూడరు, కొన్ని వచనాలు వాళ్ళు పట్టించుకోరు, కొన్ని బాధ్యతలు, కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి వెక్కసం. అమ్మో, నా భర్తను ప్రేమించాలా, నా భర్తకు లోబడాలా, నా భార్యను ప్రేమించాలా, నా తల్లిదండ్రులకు లోబడాలా, నా సమాజాన్ని నేను ఉద్ధరించాలా, నా బంధుమిత్రులతో నేను సమాధానం ఉండి వాళ్ళకి సువార్త ప్రకటించాలా, ఎక్కడ అవుతులే, నా వల్ల కాదులే. నేను అంటాను, సంవత్సరం అంతా కాచి కాపాడి మేలు చేసిన దేవుడి కోసం సంవత్సరానికి ఒక్క కృతజ్ఞత కూడికి పెట్టుకోలేరండి మీరు? కృతజ్ఞతా కూడికంటే అందరూ భోజనాలే పెట్టుకోవాలా? ఏదో మిర్చిలో స్వీటో ఏదో ఇచ్చి ఒక కృతజ్ఞతా కూడికి పెట్టుకోలేమండి? ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క కృతజ్ఞతా కూడికి, నెలకొక కృతజ్ఞతా కూడికి పెట్టుకుంటే ఏమంటే మీ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులకి, మీ ఇరుగు పొరుగు వారికి సువార్త ప్రకటించిన వాళ్ళు అవరా? మీకు దేవుడు ప్రేరేపించి ఒప్పుకుంటే భోజనాల వరకు పెట్టుకోండి. లేదంటారా కనీసం ఏదో స్నాక్స్ అన్నా ఇచ్చి ఒక చిన్న కూడికి పెట్టుకోలేమా? సంఘం పట్ల, సమాజం పట్ల మనం ఏం బాధ్యత కలిగి ఉన్నామండి? ఒకసారి ఆలోచించేయండి. ఈ 3 రకాల గుడ్డివాళ్ళని మొదట దేవుడు చెప్పిన 3 రకాల గుడ్డివాళ్ళతో పోలుస్తున్నాను. మొదటి వాడికి మాట సెలవిస్తే స్వస్థత కలిగిపోయిందంట. ఈరోజు వికలాంగులు, గుడ్డివారు యేసు ప్రభువుని త్వరగా అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి మాట చాలు. రెండో రకం గుడ్డి వాళ్ళకి ఒక్కసారి ప్రయత్నిస్తే అయిపోలేదు. ప్రభు ఫస్ట్ ఉమ్ము రాసాడట, తర్వాత మళ్ళీ చేతులు ఉంచాడట 2 సార్లు. నేను అంటాను, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభువుని ఎరగని ప్రజలకి పదే ప్రయత్నిస్తేనే వాళ్ళు క్రీస్తుని తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో రకం గుడ్డివారు ఏం చేశాడంట? నేల మీద ఉమ్మేశాడంట, బురద చేశాడంట, కళ్ళ మీద రాశాడంట. ఫస్ట్ ఆదాం నెల తయారు చేశాడు. నేల మీద మట్టి తీసి నీళ్లు పోసి దాన్ని బురదగా చేసి, అంటే ఒక మట్టిగా చేసి దాన్ని బొమ్మగా చేసి అందులో జీవాయువు ఊదాడంట. అంటే ఆ రోజు ఆదాము కళ్ళు తయారు చేసిన అదే మట్టిని ఈరోజు అతని కంటి మీద ఎందుకు రాశాడో తెలుసా? నేను సృష్టికర్తనే, నీవు నన్ను విశ్వసిస్తే కార్యం జరుగుతుందని. నేను అంటాను, ఈయన సృష్టికర్త, ఈయనే మనల్ని సృష్టించిన వాడు, ఈయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఒకరోజు ఈయనే మనకు తీర్పు తీరుస్తాడని నువ్వు నమ్మితే నీకు నువ్వే కలగజేసుకుని గుడ్డితనం చూసావా, అది తొలగిపోతుంది. సిలోయమను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడంట. సిలోయమని మాటకి పంపబడిన వాడు దేవుడు ఈరోజు ఇక్కడికి ఒక సేవకుని పంపించో, లేదా నీ పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు క్రైస్తవుని పంపించో, నీకు సువార్త ఎందుకు అందించాడో తెలుసా? నువ్వు గుడ్డివాడిగా బతుకుతావని కాదు, కళ్ళు తెరుచుకొని అనేక మంది గుడ్డివారిని క్రీస్తులో నడిపిస్తామని. ఈరోజు నీ వల్ల నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, దేవునికి కానీ ఉపయోగం లేదంటే ఇప్పుడు చెప్పు, నీవు గుడ్డి పరిచేడువు కాదా? అందులైన మార్గదర్శకులం కాదా? మార్గం తప్పి తిరుగుతున్న చుక్కల వంటి వారం కాదా? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఈరోజు మన కనులన్నీ తెరుచునుగాక. మనం ఇక్కడి నుంచి దేవుని ఆజ్ఞలు కళ్ళు మూసుకొనక, ఏమండి, భర్త పట్ల వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు, భార్య పట్ల వాక్యానుసారంగా ఉండాల్సిన వాళ్ళు, పిల్లల పట్ల వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు, తల్లిదండ్రుల పట్ల వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు, బంధుమిత్రులతో వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు, సమాజం పట్ల వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు, సంఘం పట్ల వాక్యానుసారంగా ఉండవలసిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి అట్టి వాక్యానుసారంగా నడిచి వాళ్ళు కనులు తెరవబడిన వారిగా ప్రభువును ప్రకటించుదురుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం.